గైస్ 2 బస్సులు అయితే పక్కన పోతున్నాయి. జస్ట్ మిస్ గైస్ 2 బస్సులు పక్కన పోతున్నాయి. బస్సులు ఏంటి ఎట్ట పోవడం, ఏదైనా బైక్లా. ఫాగ్ చూడండి, మంచి చూడండి, మనుషులే కనిపించట్లేదు అసలు. గైస్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి గైస్, లిటరలీ ఎంత బాగుందో. పై నుంచి మొత్తం వాటర్ ఫాల్సే, చాలా బాగుంది. హీరోయిన్ మంది ఒక కోటీశ్వరుడి కూతురు. అప్ప మంది దీపికా పడుకోనే ఎన్నా సెలెక్షన్ తలేవా. కాలేజ్ కని వచ్చారా? నైస్ టు మీట్ యు బ్రో. సాటర్డే అని చెప్పులు వేసుకోలేదా? కొంచెం దూరం పెట్టుకో, హీట్ కదా. సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు VSA Vlogs. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈరోజు మనమైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ అయితే కనిపించారు. సో మనమైతే ఇప్పుడు అలిపిరి దగ్గర ఉన్నామన్నమాట. అండ్ నా ఫ్రెండ్ అయితే చెక్ పోస్ట్ దాటేశాడు. సో నేను ముందరికి వెళ్ళేసి కొంచెం లెఫ్ట్కి వచ్చానంటే మన ఫ్రెండ్ కనిపిస్తాడు. సో ఆల్రెడీ మా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చేసి తిరుమల ఎక్కేస్తున్నారు పైకి. మేము యాక్చువల్గా ఏంటంటే దర్శనం కనేసి వెళ్తున్నాం అనమాట. సో గైస్ మన చెక్కింగ్ అయితే అయిపోయిందనమాట. సో మన 2 బైక్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మనం జీటీని తీసుకుని తిరుమలకి వెళ్ళున్నాం. ఇప్పుడు మన 900 అండ్ అలాగే జీటీ కూడా ఉంది. సో గైస్ మనమైతే తిరుమలకి స్టార్ట్ అయిపోయాం. సో ఎంతన్నా జీటీ సౌండ్ మాత్రం వేరే లెవెల్ గైస్. నాకు జీటీ సౌండ్ ఇంకా మైండ్లో నుంచి పోదు, అది మాత్రం నిజమే. నా 900 ఇన్లైన్ 4 నేను ఒప్పుకుంటా, బట్ జీటీ ఈజ్ అన్ ఎమోషన్ గైస్. అది నేను ఎప్పటికీ మర్చిపోను. నేను బండి కొన్న దగ్గర నుంచి నా బైక్ని ఎప్పుడు తిరుమల తీసుకెళ్తానా అనేసి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాను గైస్. సో ఫైనలీ నాకైతే కుదిరింది, తీసుకెళ్తున్నా. అండ్ అది కూడా ఎలాంటి క్లైమేట్లో తీసుకెళ్తున్నాను చూడండి, ఎంత రిఫ్రెషింగ్గా ఉందో అసలు. లిటరలీ సూపర్ ఉంది క్లైమేట్ కూడా. వర్షం పడుతూ తిరుమల అంతా మొత్తం ఫాగ్తో కప్పుకొని, లిటరలీ టైం ఇప్పుడు 9:34 అవుతుంది. అయినా కూడా ఇప్పుడు ఏదో పొద్దున 5 o'clock 6 o'clock లాగే ఉంది. సో 15 kilometers ఉందన్నమాట ఇక్కడ నుంచి తిరుమల. అంటే మనం ఇలా వెళ్తాం కదా, సో 15 kilometers అయితే మనం కవరప్ చేస్తాము. గైస్ జస్ట్ వాచ్ ది క్లైమేట్, ఎంత బాగుందో. జస్ట్ వాచ్ ది క్లైమేట్. మీరు ఒక్కసారి వ్యూని చూడండి ఎలా ఉందో. లిటరలీ నేను ఎన్నిసార్లు తిరుమల వచ్చా కూడా మిస్ అవుతూ ఉంటాను దీన్ని. దిస్ ఈజ్ హెవెన్ మ్యాన్. 100 రూపాయలు పెట్రోల్ పెట్టి చేసుకొని స్వర్గానికి వచ్చిపోతూ ఉండొచ్చు అనిపిస్తుంది తిరుమల, అలా ఉంటుంది. హీరోయిన్ మంది ఒక కోటీశ్వరుడి కూతురు. అప్ప మంది దీపికా పడుకోనే ఎన్నా సెలెక్షన్ తలేవా. సో గైస్ 2 బస్సులు అయితే పక్కన పోతున్నాయి. జస్ట్ మిస్ గైస్ 2 బస్సులు పక్కన పోతున్నాయి. బస్సులు ఏంటి ఎట్ట పోవడం, ఏదైనా బైక్లా. ఇంతసేపు చాలా ట్రాఫిక్ అయిపోయింది వీళ్ళిద్దరి వల్ల. అవర్ బ్యూటీ తిరుమల అవర్ బ్యూటీ. ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి. మనమైతే చాలా ఫాస్ట్గా వచ్చేసాము. సో గైస్ మనమైతే ఆల్మోస్ట్ తిరుమల ఎక్కేసాము. ఈ వర్షం వల్ల మనం ఏంటంటే వ్లాగు సరిగ్గా చేయలేకపోతున్నాము, వైజర్ సరిగ్గా క్లోజ్ చేయలేకపోతున్నాము. ఫాగ్ పట్టేస్తుంది బికాస్ దిస్ ఈస్ అ టెంటెడ్ వైజర్ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ అన్ యాంటీ ఫాగ్ ఫిల్మ్ విత్ ఇట్. సో మనకి ఇలా తప్పదనమాట. సో లుక్స్ కోసం పోతే మనకైతే ఇలానే ఉంటుంది. చూడు జీటీ నుంచి ఎలా టైర్ నుంచి ఎగిరి నోట్లో పడుతుందో. యాక్చువల్గా ఇది కాదు, ఇందాక అవెంజర్ ఒకటి వెళ్తుండింది అనమాట.
సో ఆ వెహికల్ నుంచి అయితే మహా దారుణంగా పడిందప్ప. ఫాగ్ చూడండి, అయ్యోయ్యో గైస్, మంచు మంచు చూడండి, మనుషులే కనిపించట్లేదు అసలు. స్కిడ్ అవుతుంది, భద్రం. మంచు వచ్చేసాం గైస్ తిరుమలకి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. గాయ్స్ తిరుమలకి వచ్చేసాం. ఇప్పుడు మనమైతే రూమ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. సో రూమ్ దగ్గరికి వెళ్ళేసి కాసేపు మొత్తం ఏమంటారు డ్రెస్సింగ్ అంతా మార్చేసుకోవాలి. సో మార్చేసుకున్న తర్వాత మనమైతే దర్శనానికి వెళ్ళిపోదాం. మేబీ ఇప్పుడు కాకపోవచ్చు, టిఫిన్ తిందాం వెళ్ళి తిరుమలలో. ఫస్ట్ తిరుమలలో ఫ్రీ టిఫిన్ ఉంటుంది, సూపర్ ఉంటుంది, వెళ్దాం అక్కడికి. హెవెన్ తిరుమల. మీకు వ్లాగ్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కనిపించట్లేదు ఏమి. సో గైస్ మన బైక్స్ అయితే పార్క్ చేసేసాం. ఇప్పుడు మనమైతే మన రూమ్లోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. మొత్తం ముద్దగా తడిచిపోయాను గైస్. నేనైతే రెడీ, మొత్తం వాటర్ ప్రూఫ్ వేసుకున్నా కానీ మొత్తం తడిచిపోయా. ప్రేమ్ ఎన్నో ఫ్లోర్ చెప్పుకున్నాం, దొబ్బేసారు ఏంట్రా. సో హే గైస్, ఫైనల్గా మనమైతే చాలా బాగా దర్శనం అయితే చేసుకొని వచ్చేసామన్నమాట. సో ఫుల్గా తడిచిపోయాము. తిరుమల మొత్తం వర్షం పడుతుంది ఇక్కడ. సో ఇప్పుడు కాసేపు ఇక్కడే ఉండేసిన తర్వాత మళ్ళీ ఇఫ్ పాసిబుల్ మనమైతే ఎక్కడైనా తిరుగుదాం. బట్ చాలా వర్షంగా ఉంది కాబట్టి వెళ్ళినా వేస్టే. సో మనమైతే మళ్ళీ తిరుపతికి స్టార్ట్ అయిపోతాం ఒక 1-2 hours తర్వాత. సో గైస్ మా దర్శనం అయితే అయిపోయింది. మన ప్రేమ్ వల్ల అయితే మనకి చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. థ్యాంక్స్ రా మామ. సో ఇప్పుడు మనమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోతున్నాం. సో లెట్స్ గో. GT 650 Z900, the Z900. దీని కోల్డ్ స్టార్ట్ మాత్రం కేక్ ఉంటుంది బ్రో, బాగుంటుంది. సో గైస్ మనమైతే ఇప్పుడు తిరుమల దిగేస్తున్నాం. లెట్స్ గో. ఓకే ఓకే. హెవెన్. గైస్ ఇక్కడ వాటర్ ఫాల్స్ చూడండి గైస్, లిటరలీ ఎంత బాగుందో. బాబా పైన నుంచి మొత్తం వాటర్ ఫాల్సే, చాలా బాగుంది గైస్. తిరుమల దిగేటప్పుడు మన వినాయక స్వామిని ఎప్పుడు మర్చిపోకూడదు, ప్రతిసారి దండం పెట్టుకోవాలి. జై వినాయక జై. 2 బండ్లు బ్యూటీ ఉన్నాయి బ్రో. జీటీ దానికి రెండింటికి లుక్కులు వేరే వేరే. ఇప్పుడు బాగానే వస్తుంది బ్రో, పర్లేదు. ఎక్కిపోయాయి స్పీకర్స్లో, వాటర్ ఎక్కిపోయాయి. గైస్ ఫైనల్గా మనం అయితే రీచ్ అయిపోయాం, తిరుపతి దిగేసాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా. ఇట్ వాజ్ ఎ సూపర్ దర్శనం అనమాట, చాలా బాగుంది. గైస్ కాసేపు రిలాక్స్ అయ్యేదన్నా టీ ఏదైనా తాగుదాం. లెట్స్ గో.
సో గైస్ అన్ఫార్చునేట్గా ఇక్కడైతే క్లోజ్ చేస్తున్నారంట ప్రస్తుతానికి. సో ఇప్పుడు మనమైతే ఓరియన్ దగ్గరికి వెళ్దాం. వర్షం చాలా గట్టిగా అయిపోయింది గైస్, చాలా ఎక్కువ పడుతుంది వర్షం అయితే. నేను వైజాగ్ తీసినానంటే మాత్రం ఇంకా మొత్తం స్మాష్. ఇంతసేపు వైజాగ్ తీసి వచ్చాను, బట్ ఏంటంటే ఇప్పుడు వైజాగ్ తీయడం చాలా కష్టము. అండ్ వైజాగ్ వేసుకుంటే ఏం కనిపించట్లా. బాయా. సో గైస్ ఇప్పుడు మనమైతే ఫైనల్గా ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇందాక నేను టీ తాగదాం అనుకుంటే సో గైస్ ఓరియన్లో లెమన్ టీ తాగదాం అనుకొని వెళ్ళానమాట. సో నా దరిద్రం కొద్దీ తాగుతూ ఉంటే దాని లోపల తాగేసిన సగం తర్వాత నాకు తెలిసింది ఏంటంటే దాంట్లో పురుగు ఉందని తెలిసింది. ఐ మీన్ వన్ టైనీ లిటిల్ ఫ్లై అన్నమాట. సో పక్కన పెట్టేసాము. ఏం చేయలేము, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. టేక్ ఇట్ ఈజీ. మనకున్న ఓసిడీకి తిప్పేసింది అనుకోండి, బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు. బట్ క్లైమేట్ కానీ అన్నీ కానీ చాలా బాగుంది గైస్, సీరియస్గా చెప్తున్నా. ఇట్స్ రియలీ గుడ్. నాట్ గోనా లై. సో దట్ ఈస్ ది మ్యాటర్. ఇంకా ట్రాఫిక్ ఉంది, క్లియర్ అయిపోయిన తర్వాత మాట్లాడదాం. సో గైస్ వీడియోని అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. సో అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను. సో నేనైతే ఇంకటి నుంచి బెంగళూరుకి అయితే ఫైనల్గా షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో బేసిక్గా ఇంకటి నుంచి మీకు బెంగళూరులోనే వ్లాగ్స్ వస్తాయి. సో ఈరోజు నైట్కి కానీ రేపు పొద్దునకి కానీ నేనైతే బెంగళూరుకి స్టార్ట్ అయిపోతాను.